హాయ్ ఫ్రెండ్స్, డిఐవై సూయింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో గ్లిటర్ ఫామ్ షీట్తో ఎంతో అందంగా ఉండే అండ్ ఎంతో ఈజీగా ఉండే రోజ్ ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం నేను సర్కిల్ షేప్లో ఉండే బౌల్ని తీసుకున్నాను. దాని యొక్క డయామీటర్ వచ్చి 6.5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ బౌల్ని గ్లిటర్ ఫామ్ షీట్ రాంగ్ సైడ్న పెట్టి వీడియోలో చూపించిన విధంగా పెన్తో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సిజర్ సహాయంతో మార్క్ చేసిన లైన్ మీద వీడియోలో చూపించిన విధంగా కత్తిరించుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు రౌండ్ షేప్ కట్గా రావడానికి ఫామ్ షీట్ని మీకు అనుకూలంగా మీ వైపుకి తిప్పుకుంటూ ఉండండి. జనరల్గా ఫామ్ షీట్ కట్ చేయడానికి స్మాల్ సైజ్ క్వాలిటీ సిజర్స్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు రౌండ్ షేప్ కటింగ్ పూర్తయిన తర్వాత పెన్తో వీడియోలో చూపించిన విధంగా స్పైరల్ షేప్లో మార్కింగ్ ఇవ్వండి. మార్కింగ్ పూర్తయిన తర్వాత సిజర్ సహాయంతో వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ లైన్ మీద కట్ చేసుకుంటూ రండి. ఇప్పుడు కటింగ్ పూర్తయిన తర్వాత సూది దారంతో పాటు ఒక పెద్ద పూసని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్పైరల్ షేప్లో టైల్ పార్ట్ని తీసుకొని పూస్ చుట్టూ కుట్టుకుంటూ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. మీరు స్టిచ్చింగ్ బదులు గ్లూ గన్ అయినా యూస్ చేయొచ్చు. గ్లూ అయితే పనికిరాదండి. రోలింగ్ షేప్ని సెక్యూర్గా ఉంచుకోవడానికి వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఈ ఫ్లవర్ అనేది హెయిర్ యాక్సెసరీస్ లైక్ టిక్ టాక్స్, ఎలిగేటర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ వాటికి చాలా బాగుంటుందండి. క్రాఫ్ట్ వర్క్లో కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది తయారు చేయడం చాలా ఈజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత సిజర్ సహాయంతో మిగిలిన దారాన్ని కత్తిరించుకోవాలి. ఫ్లవర్ పార్ట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఈ ఫ్లవర్కి లీఫ్ ఉంటే చాలా బాగుంటుందండి. దానికోసం నేను గ్రీన్ కలర్ పీస్ని తీసుకున్నాను. ఇప్పుడు లీఫ్ షేప్ కోసం వీడియోలో చూపించిన విధంగా కత్తిరించుకోవాలండి.
చేసేటప్పుడు ఈ షేప్లన్నీ కరెక్ట్గా రావాలంటే స్మాల్ సైజ్ షార్ప్గా ఉండే సిజర్స్ యూస్ చేస్తే చాలా నీట్గా వస్తాయండి. ఇప్పుడు 1 లీఫ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్లూ ఆర్ గ్లూగన్ సహాయంతో ఫ్లవర్ని లీఫ్ని వీడియోలో చూపించిన విధంగా అతికించుకోవాలి. ఇప్పుడు ఎంతో అందంగా ఉండే గ్లిటర్ రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.